అలాగే ఈ ఇష్యూలు ఏవైతే చెప్పామో వాటి మీద స్పందించమని కోరుతున్నాం. సహజాన్ గారు. అధ్యక్ష, మదనపల్లి మెడికల్ కాలేజ్ గత ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు ఇవ్వడం జరిగింది. దాంట్లో మదనపల్లి మెడికల్ కాలేజ్ ఒకటి. ఇంతవరకు ఆ కాలేజ్ కట్టడానికి 65 కోట్ల రూపాయలు డ్రా చేశారు అధ్యక్ష. మెడికల్ కాలేజ్ ఏజ్ ఆఫ్ మెడికల్ కాలేజ్ అట్లీస్ట్ 100 ఇయర్స్ బిల్డింగ్ ఉండాలి అధ్యక్ష. దాని కన్స్ట్రక్షన్ స్థాయిలో ఆ నాణ్యత చూస్తే 10 సంవత్సరాల్లో ఆ మెడికల్ కాలేజ్ కొలాప్స్ అయిపోతుంది అధ్యక్ష. దాని పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. దాన్ని చాలా పెద్ద అక్కడ ఉన్న గత మంత్రి, ఎంపీ, ఇప్పుడున్న ఎంపీ, వీళ్ళకి కావాల్సిన దళారులు చాలా పెద్ద మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ చేశారు అధ్యక్ష. నేను మీకు కోరేది ఏమంటే ఒక హౌస్ కమిటీ వేయండి, దాంట్లో మాజీ ముఖ్యమంత్రి గారు కూడా వేయండి. ఆయనే చూడాల ఆ వర్క్స్ ఎలా జరిగినాయి, ఎంత క్వాలిటీ ఆఫ్ వర్క్ జరిగినాయి, ఏం స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారు. ఆ బీమ్స్ చూస్తే నాగబాము నడిచిపోతే ఎట్లా వంకర ఎట్లా కర్వ్స్ ఉంటాయో ఆ విధంగా బీమ్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా స్టాండర్డ్స్ మెయింటైన్ చేయలేదు. నేను మీ ద్వారా సభకు నేను సభ ద్వారా మీకు కోరేది ఒకటే, దయచేసి ఒక హౌస్ కమిటీ వేయండి. మదనపల్లి మెడికల్ కాలేజ్ స్టాండర్డ్స్ ఆఫ్ వర్క్ మీరు విజిట్ చేయాలా, చూడాలా, ఆ కాంట్రాక్టర్కి బ్లాక్ లిస్ట్ చేయాలి అధ్యక్ష. ఎందుకంటే మెడికల్ కాలేజ్ వచ్చింది, రేపు 100 సంవత్సరాలు ఉండాలా, రాబోయే తరాలు పిల్లలందరూ చదవాలా. అది ఒక ప్రియాంబుల్గా ఫర్ మెడిసిన్ ఎడ్యుకేషన్ కోసం ఉండాలి. అటువంటి మెడికల్ కాలేజ్ నాణ్యత లేకుండా నాన్ స్టాండర్డ్స్ కింద కట్టడం జరిగిందని చెప్పి మీ దృష్టికి తెస్తున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ఓకే అండి. చైతన్య రెడ్డి గారు. నమస్కారం అధ్యక్ష. గత ఈ నెల 3వ తేదీ గౌరవ ముఖ్యమంత్రి వారు ఉల్లి రైతులకు మినిమం ధర కేజీకి 12 రూపాయలు కొనుగోలు చేయాలని చెప్పేసి కడప జిల్లాలో ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ 2 వారాలు గడుస్తున్న గైడ్ లైన్స్ ఫ్రేమ్ అవ్వలేదు అని చెప్పేసి ప్రొక్రూట్మెంట్ స్టార్ట్ చేయలేదు అధ్యక్ష. కమలాపురంలో కూడా ప్రొక్రూట్మెంట్ సెంటర్ పెట్టున్నారు. మంత్రివర్యుల్ని తగిన ఆదేశాలు ఇచ్చి తొందరగా, ఎందుకనంటే అర్లీగా క్రాప్ వచ్చింది, ఈ వర్షాలకి ఉల్లి కుళ్ళిపోతుంది, ఆరబెట్టలేకున్నారు, అలాగే మోసులు కూడా వస్తున్నాయి. దయచేసి తొందరలో డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా మంత్రివర్యుల్ని కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. రాధాకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. తణుకు పట్టణం గుండా వెళ్ళేటటువంటి 216 జాతీయ రహదారి మీద ఉండ్రాజవరం జంక్షన్లో నిర్మిస్తున్నటువంటి ఫ్లైఓవర్కి సంబంధించి పనులన్నీ కూడా గత 4 సంవత్సరాలు అవుతుంది అధ్యక్ష మొదలుపెట్టి. ఇప్పటి వరకు కనీసం 60% కూడా కంప్లీట్ చేయలేదు అధ్యక్ష. గతంలో మీరు R&B మినిస్టర్గా ఉన్నప్పుడు ఇదే శాసనసభ వేదికగా మీరు ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి DPRని కేంద్రానికి పంపించడం కానీ అది మంజూరు అవడం కానీ జరిగింది అధ్యక్ష. కానీ ఈరోజు అక్కడ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలన దాని పనులు ఎక్కడా కూడా ముందుకు సాగట్లా. ముఖ్యంగా సర్వీస్ రోడ్లు 2 పక్కలనా కూడా పూర్తిగా పాడైపోయి, వర్షం వస్తే బురదమయం అధ్యక్ష, ఎండ వస్తే దుమ్ము అధ్యక్ష. ఈ విధంగా అక్కడ పరిస్థితి ఉంది. వర్షం పడినప్పుడల్లా ఏదో ఒక ప్రమాదం జరిగి ఇటీవల 2 మరణించడం జరిగింది అధ్యక్ష. కాంట్రాక్టర్లతో అనేక సార్లు మాట్లాడాం అధ్యక్ష, NHAI అధికారులతో మాట్లాడాం అధ్యక్ష. ఇదిగో చేస్తున్నాం అదిగో చేస్తున్నాం అంటున్నారు అధ్యక్ష. ఈ సంవత్సరంన్నర నుంచి కూడా వాళ్ళు టైం డ్రాగ్ చేస్తున్నారు అధ్యక్ష. కానీ అక్కడ పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది అధ్యక్ష. దాన్ని ముందుకు సాగే విధంగా అధికారులు కఠినమైనటువంటి చర్యలు తీసుకుని అక్కడ కాంట్రాక్టర్ మీద దాని మీద పనులు జరిగే విధంగా చేయాలి అధ్యక్ష. ముఖ్యంగా సర్వీస్ రోడ్లకు సంబంధించి అక్కడ NHAI అధికారులు గత 6 నెలలుగా రిస్క్ దాంట్లో చేస్తున్నాం, మరలా రీటెండర్స్ పిలుస్తున్నాం అని చెప్తున్నారు అధ్యక్ష. కానీ ఈ రోజు వరకు కూడా ఆ టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి అవ్వలేదు. ఈరోజు అది ఈస్ట్ గోదావరికి, అదేవిధంగా ఇటు రాజమండ్రి వైపు వెళ్ళే దారికి జాతీయ రహదారి అధ్యక్ష, అలాగే పాలకొల్లు నరసాపురం వెళ్ళడానికి కూడా అదే మెయిన్ రహదారి అధ్యక్ష. దీని మీద
తక్షణం చర్యలు తీసుకుని ఆ పనులు ముఖ్యంగా సర్వీస్ రోడ్లని ఒకవేళ అక్కడ ఆర్ఓబి లేట్ అయినా సర్వీస్ రోడ్లను పూర్తిగా పునర్నిర్మాణం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా తేతలి వై జంక్షన్ దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కూడా ప్రారంభించే విధంగా కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. నెక్స్ట్ బివి జయనారాయణ రెడ్డి గారు ఎమిగనూరు.